So coming to your career starting when national award in film rather critically acclaimed films like Kokila and I've done films like Sankirtana, Kokila, Kichuradu, Priyatama, and Sarvasundara and Time, Coffee Bar, Coffee Shop, Nimidangal. 3 languages this one, but this is the list of the films what I've done. చాలా తక్కువ సినిమాలు చేశారు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అదేం కాదు యాక్చువల్గాను నేను నా ఫిల్మ్స్ హెడ్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు తీవలసిన అప్పుడు తీసేమని ఒక మార్క్ చేశారు కొంతకాలం అవార్డు విన్నింగ్ అని మార్క్ చేశారు సో అలాగా రెండు సంవత్సరాలు గంటుకుంటూ వెళ్ళిపోయారు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో సో ఇప్పుడు తీయమంటే సినిమా ఆయన ఇంకో 10 సంవత్సరాల ముందు చూసి సినిమా తీస్తాడని అదొక మార్క్ చేశారు సో ఇది యాక్చువల్గా వాస్తవాలు దాంతో ఇళయరాజా గారు కూడా అన్నారు నువ్వు హాలీవుడ్ ఆడియన్స్కి తీయవలసిన డైరెక్టర్ లాగా ఉన్నావు అని చేత 2 సంవత్సరాలు తీయొద్దు ఆయన 2 సంవత్సరాలు మానేమన్నారు సినిమాలు అదేవిధంగా అప్పుడు అవసరమైతే మలయాళంలో సినిమాలు తీయని కూడా అన్నారు యాక్చువల్గాను దీస్ ఆర్ యాక్చువల్ జరిగిన ఫ్యాక్ట్స్ అంటే చాలా కాలం అయిపోయింది ఇప్పుడైనా నేను నిజం చెప్పకపోతే బాగోదు యాక్చువల్గాను అప్పుడు నేను అడ్వర్టైజింగ్లో వెళ్ళి ఆ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేస్తున్నాను ఇప్పుడున్నారు కుర్రోళ్ళు మీ కుర్రోళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా ఇంకో 10 సంవత్సరాల సినిమా తీసినా కూడా చూస్తారు కానీ దాంట్లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అలాగా 10 సంవత్సరాల క్రితం తీయవలసిన సబ్జెక్ట్ అనేది ఏది కొత్తగా ఉండదు యాక్చువల్గాను మనం సినిమాలు చాలా వెనకబడిన సినిమాలు చూడడం అలవాటు పడిపోయి అవి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఒక పెద్ద హీరో సినిమాలు ఎన్ని సినిమాలు తీసుకున్నా పాటలు కట్ చేస్తే ఒకేలా ఉంటాయి మీకు కదా ఓన్లీ సాంగ్స్ కట్ చేస్తే ఇది స్టార్స్ అన్ని సినిమాల పాటలు ఒకేలా ఉంటాయి యాక్చువల్గా కామెడీ కట్ చేస్తారు బట్ అది కట్ చేస్తున్నారు కదా టీవీలోనూ ఒక సినిమా కొనుక్కున్నారంటే చాలా విధాలు వాడుకుంటున్నారు వాళ్ళు అన్ని సీన్లు ఒకేలా ఉంటాయి ఒకేలా ఉంటుంటే ఒకే కామెడీ చేస్తుంటాడు అదే బ్రహ్మానంద చేస్తూ ఉంటాడు అదే చేస్తూ ఉంటాడు అంతే కదా అదే మీకు డిఫరెంట్ మిడిల్ ఆఫ్ ద రోడ్ జోనర్ ఫిల్మ్స్ కొంచెం క్రియేటివిటీ ఉపయోగించిన చిన్న స్టార్స్తో ఉన్న సినిమాలు తీస్తే మీకు అలాగ అనిపించదు అందులో అంతర్లీనంగా ఉంటుంది సబ్జెక్ట్ నేను ఏ జోనర్ని క్రిటిసైజ్ చేయట్లేదు అంచేత మనం వెనకబడిన సినిమాలు చూసినంతసేపు నాలాంటి డైరెక్టర్లో ఎక్కువ మంది సినిమాలు తీయలేరు అంచేత ఇప్పుడు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పెట్టింది ఏంటంటే ఫర్ కమర్షియల్ డైరెక్టర్ ఫర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ ఫర్ మిడిల్ ఆఫ్ ద రోడ్ జోనర్ క్రియేటివ్ వాళ్ళందరికీ సరిపడేట్టుగా వీఆర్ టీచ్ ఇప్పుడు కమర్షియల్ సినిమా తీయడం అనేది ఇట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ద డెడ్లియెస్ట్ ద మోస్ట్ ఈజీ థింగ్ ఏంటంటే కమర్షియల్గా డబ్బుల పరంగా కానీ దేని పరంగా కానీ ఒక పెద్ద స్టార్ డేట్లు ఇస్తే నేను ఇప్పుడు చెప్తున్నాను జనాలు అందరికీ ద మోస్ట్ ఈజీ ఫిల్మ్ టు మేక్ ఈస్ కమర్షియల్ ఫిల్మ్ కమర్షియల్ ఫిల్మ్ అంటే పెద్ద స్టార్స్తో తీయడం అనేది ఈజీ పెద్ద స్టార్స్తో తీయడానికి వచ్చినప్పుడు ఫైనాన్సర్ డబ్బులు పెడతాడు ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టక్కర్లేదు అన్ని బికాస్ ఆన్ ద టేబుల్ దే కెన్ డూ ద బిజినెస్ ఆల్సో చిన్న సినిమాకే సినిమా కష్టాలు అన్ని కష్టాలు పడేదంతా చిన్న సినిమాలు తీసేవాళ్ళే మంచి సినిమా తీయాలనుకుంటాడు ఏదో సందేశం ఇవ్వాలనుకుంటాడు అందులోనే కామెడీ ఉండాలనుకుంటాడు ప్రొడ్యూసర్ వల్ల ఈ సినిమా నీ డబ్బులు నీకు వస్తాయని ప్రామిస్ చేస్తాడు ఇన్ని ఉంటాయి అక్కడ డబ్బు పెట్టడానికి అవడరాడు ప్రొడ్యూసరే పెట్టాలి ఫైనాన్సర్ పెట్టరు సినిమా థియేటర్లు దొరకవు అంటే కష్టాలన్నీ దీనికి అంచేత ద మోస్ట్ ఈజియెస్ట్ ఏంటంటే ఈ రోజుల్లో కుర్రోళ్ళు 4 సంవత్సరాలు వేస్ట్ అయినా ఒక హీరో కూడా తిరిగి మంచి సినిమా తీయాలనుకుంటే నథింగ్ రాంగ్ అదొక స్టైల్ ఆఫ్ డిజైనింగ్ దర్ ఫ్యూచర్ ఎవరో వెళ్ళకపోతే హూస్ గోయింగ్ టు మేక్ ఫిల్మ్స్ విత్ కమర్షియల్ స్టార్స్ అంచేత వాళ్ళకి ఎప్పుడు ఆదరణ ఉంటుంది వాటితో పాటు ఈ సెకండ్ కైండ్ ఆఫ్ మంచి సినిమా అంటారు దాన్ని లైక్ మన ఊహలు గుసగుసలాడే కానీ ఇవన్నీ చెప్పండి రేవణి సుబ్రహ్మణ్యం అండ్ వాట్ ఆర్ ద ఫిల్మ్స్ ఉయ్యాల జంపాల ఆల్ దీస్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు వచ్చిన సినిమాలు చెప్పాలి కాబట్టి చెప్తాను ఆ రోజుల్లో మేము చేసిన కోకిల విశ్వనాథ్ గారి శంకరాభరణం అన్వేషణ అండ్ రామ్ గోపాల్ వర్మ శివ ఆల్ దీస్ ఫిల్మ్స్ వచ్చే జోనర్ వచ్చి అప్పటికి మరి నాగార్జున ఇంకా చిన్న స్టార్ కాదు కదా నేను సంకీర్తన తీసే టైంకి శివ తీసే టైంకి సో దీస్ ఆర్ ద ఫిల్మ్స్ వేర్ ఇట్ క్రియేటెడ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ అటువంటి ఇప్పుడు కూడా వస్తాయి ప్రొవైడెడ్ థియేట్రికల్ అకామిడేషన్ దొరకాలి అటువంటి సినిమా తీయడానికి ముందుకు వచ్చే స్టార్స్ ఉండాలి నేను అస్తమానం చెప్తూ ఉంటాను నాకు వెంకటేష్ బాగా ఇష్టమైన నటుడు కూడా నాకు ఫ్రెండ్ కూడా బాను సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అతను బిగినింగ్ స్టేజ్లో యూస్ టు కమ్ టు మై హౌస్ అండ్ లెర్న్ అతను లర్నింగ్ ఆప్టిట్యూడ్ ఉన్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే నేర్చుకునేది పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హీస్ గాట్ ఎవ్రీ టైం ఏదో కొత్తగా నేర్చుకోవాలి అని కావాలని నన్ను పరిచయం చేసుకుని ఈ కేమ్ టు మై హౌస్ అండ్ ఈ లెర్న్డ్ అంటే యూస్ టు డిస్కస్ విత్ మీ అన్నమాట సో ఐ అండర్స్టాండ్ ఐ యూస్ టు థింక్ అన్నమాట దిస్ guy is going to make it very big అని బికాజ్ ఎప్పుడు చదవాలని ఏదో నేర్చుకోవాలనే తపన ఉండేవాడు. అదేవిధంగా వెంకటేష్ ఈజ్ నైస్ పర్సన్ యాక్చువల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇదే వెంకటేష్ అతను స్టార్ అయ్యాడు కాబట్టి
ఇదే దృశ్యం అనే సినిమాని నాలాంటి డైరెక్టర్లు కానీ మీలాంటి కొత్త డైరెక్టర్లు ఎవరన్నా వెళ్ళి చెప్తే చేస్తాడా? వేరే చోట హిట్ అయింది కాబట్టి ఆ సినిమా చేసాడని నేను అంటాను యాక్చువల్గా. ఇది వెంకటేష్కి అందినా కూడా ఐ వాంటెడ్ హిమ్ టు రియాక్ట్ ఫర్ ఇట్ యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజు వస్తే మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు మరి అక్కడ స్టార్స్ ఒప్పుకున్నారు కదా, అక్కడ అదే మోహన్ లాల్, మమ్ముట్టి వీళ్ళందరూ కూడా వెంకటేష్, ఈ చిరంజీవి స్టేజ్లో వాళ్ళే కదా, నాగార్జున వీళ్ళందరూ స్టార్స్ మనకి, పవన్ కళ్యాణ్ ఇలాగే వాళ్ళు కూడా స్టార్స్ కదా అక్కడ. సో వాళ్ళు మరి ఒప్పుకున్నప్పుడు వై కాంట్ యూ పీపుల్, వాళ్ళ సినిమా హిట్ అయితే దాన్ని తీసుకుని మీరు చేస్తున్నారు తప్పితే ఇక్కడ కూడా అంత క్రియేటివిటీ ఉంది, ఇక్కడ కూడా అంతమంది సబ్జెక్ట్ చేయగలిగే ఉన్నారు యాక్చువల్గా. యూ షుడ్, వాళ్ళకున్న ఔదార్యం, వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు లేదంటాను. మనం చేశారంటే మనం చేయగలమా? నేను అడిగితే నాగార్జున, నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి ఇచ్చేస్తారా? వాళ్ళ సొంత సినిమా కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కాబట్టి అంత కన్వీనియంట్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు అంటే ఆయనకి ఎప్పుడు బాగుంటుందో అప్పుడు చేయాలి, ఇంకా ఆయనే యాక్టివ్గా ఉంటారు. నాగార్జున అనేప్పటికీ ఆయన షెడ్యూల్ చూసుకుని అది చేయాలి. అబ్బాయి అంటే చిన్న అబ్బాయి అంటే పర్లేదు, వీల్ బి అవైలబుల్. మిగతా వీళ్ళంతా మరి దేర్ స్టాల్ వర్స్ కదా, నాగార్జున ఇస్ బిజినెస్ మ్యాన్ ఆల్సో. సో వీళ్ళంతా కలిసి చేయాలనుకుంటే వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ కాబట్టి నేను వేరేగా అంటున్నాను కాదు, వాళ్ళకి కలిసి వస్తుంది యాక్చువల్గా. అదే మనం చేయాలంటే అది ఎంత ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నా చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలిసి చేయాలంటే ఈజ్ ఇట్ దట్ పాసిబుల్? ఎన్నో ఆలోచిస్తారు యాక్చువల్గా. సో మచ్ బికాజ్ దర్ బోత్ ఆర్ వెరీ బిగ్ స్టార్స్ కదా. సో అటువంటి సబ్జెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చేస్తున్నారంటే ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ వెంకటేష్ చేస్తున్నారు, అది కూడా ఎక్కడో హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి మన వాళ్ళు వై ఆర్ దే లైక్ దట్, దేర్ ఆర్ పీపుల్, దేర్ సబ్జెక్ట్స్. ఈరోజు వెంకటేష్ సరిపడే సబ్జెక్ట్ చాలా ఉంటాయి, బికాజ్ హీఈస్ అ వెరీ వెర్సటైల్ యాక్టర్. అదేవిధంగా రవితేజ అతను కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దెబ్బతింటం వల్లనే ఇంకా నాకు ఎందుకు వచ్చింది కూడా నేను హ్యాపీగా కమర్షియల్ చేసుకుంటాను, నా రేట్ నేను పెంచుకుంటాను అని లెవెల్లో ఉన్నాడు యాక్చువల్గాను. బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ వెర్సటైల్ యాక్టర్. ఎవడన్నా ఉన్నాడంటే రవితేజ్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళటం వల్ల ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ యాక్చువల్గా. ఐ నో హిమ్. ఈ వాజ్ నన్గా ఉన్నప్పుడు, ఈ వాజ్ జస్ట్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు యాక్చువల్గా. ఈజ్ టు కమ్ టు మీ ఆల్సో. బట్ స్టిల్ ఈజ్ అ వన్ వెర్సటైల్ డైరెక్టర్ విచ్ రిప్రజెంట్స్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఈజ్ ఉన్న వెర్సటైల్ యాక్టర్ యాక్చువల్గా. అదేవిధంగా స్టార్స్లో ఇతను స్టారు, వెంకటేశ్వర స్టారు, నాగార్జున వీళ్ళందరూ కూడా ఇఫ్ దే యాక్ట్ ద ఏజ్ అంటారు దీన్ని. ఇఫ్ యూ యాక్ట్ ద ఏజ్, మీ వయసుకు మీరు యాక్ట్ చేయగలిగితే బ్రహ్మాండం సబ్జెక్టులు ఉన్నాయి. బ్రహ్మాండం సబ్జెక్ట్ కన్సీవ్ చేయగలిగిన సత్తా మాలాటోళ్ళ దగ్గర చాలా, నాకు ఇంకా చాలా మందికి ఉంటుంది. లేదు ఇప్పుడు అదే వెంకటేష్ బాబు దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్ కేబుల్ టీవీ నడుపుకుంటూ ఉంటావు, నువ్వు నీకు ఒక బండలాంటి ఒక అమ్మాయి డీ గ్లామర్డ్ మీనా నీకు పెళ్ళం అంచేది ఒక పెద్ద కూతురు ఉంటుందని కానీ పారిపోతాడు. అంటే నేను కావాలని తగ్గించి చేస్తున్నారు అన్నట్టుగా అంటాడు. నీ క్యారెక్టర్ అదని విశ్వనాథ్ గారు చెప్పారు ఆ రోజుల్లో. మా గురువుగారు శంకరాభరణం సబ్జెక్ట్ చెప్పాలని ఆయన ప్రయత్నించిన టైంలో మంచి ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారట. ఆయన ఎవరో వస్తే ఆయనకి చెప్పారట, అదే ఒక ఆర్డినరీ చిరిగిపోయిన ఒక పంచి కట్టుకుని ముసలాయన కొర్రబండి మీద వెళ్తూ ఉంటాడు అని స్టార్ట్ చేసి అలా చెప్తుంటే ఇంకెప్పుడు హీరో రావట్లేదు. అది మెల్లిగా అంతా ఆయన మీద గౌరవంతో కొంచెం చెప్పిన తర్వాత మెల్లిగా లేచి పారిపోయాడు. తర్వాత అలా ముందుకు వచ్చిన ప్రొడ్యూసరే ఏడిది నాగేశ్వరరావు గారు యాక్చువల్గా. ఏమైనా చేయండి అని ఆయన మీద ఉన్న అపారమైన గౌరవంతో చేసిన సినిమా. అంచేత ప్యాషన్ అనేది ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. మరి ఆ రోజుల్లో అడవి రాముడు ఆడే టైంలో శంకరాభరణం లాంటిది ఇట్ హస్ స్టూడ్ ఎ పార్ట్ వేర్ ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ అండ్ కావాలని నేను ఆయన దగ్గర జాయిన్ అవ్వడానికి కారణం కూడా అదనమాట. ఒక దమ్ముతో ఎందుకు చూడరు సినిమాని, ఒక మంచి సినిమా తీస్తే అలా. మరి అంత ఇప్పుడు ఉన్నారు చాలామంది తీసేవాళ్ళు, కానీ ఇప్పుడు పులిని చూసి పిల్లి వాత పెట్టుకున్న టైంలో చేస్తూ ఉంటారు చిన్న సినిమాలు చేసేవాళ్ళు. అందులో అది ఉంది కాబట్టి నేను ఎవరో అడుగుతున్నాను, ప్రొడ్యూసర్ వచ్చాడు ఇక్కడ, బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్ స్కూల్ కాబట్టి నా కెరీర్ గురించి అడిగారు కాబట్టి ఫిల్మ్ స్కూల్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఐ విల్ మేక్ వన్ ఫిల్మ్. అందులో ఉన్న బెస్ట్ స్టూడెంట్స్ని పెట్టి తీస్తాను. అండ్ నేను కూడా నేను నా లాస్ట్ స్టేజ్లో ఐ వాంట్ టు మేక్ దిస్ క్రియేటివ్ ప్లాట్ఫామ్ టు మేక్ ఫిల్మ్స్. నథింగ్ లైక్ దట్ ఎలా వెళ్ళిపోవటాలు తరమరుగు అయిపోవటాలు. ఒక నా అంత క్రియేటివిటీ ఉన్నవాడు ఎవడో కూడా సినిమాలు మాండ. సినిమా కోసం తప్పిస్తాను, నేను వేరే చోట సంపాదించి కూడా సినిమాలు తీయగలను. కానీ స్టార్స్ కూడా ముందుకు రావాలి. నాకు ఒక వెరైటీ సబ్జెక్ట్ కావాలి గీతా కృష్ణ అంటే డెఫినెట్లీ వీ కెన్ గివ్. అలా అంత ప్యాషన్ అలా ఉండాలి. అందుకని మీ వెనకాల మీరు తిరుగుతూ రోజులు కొట్టుకు తిరుగుతూ సబ్జెక్ట్ చెప్పి ఒక 6 నెలలు కూర్చుని అంత అవసరం ఉండదు నాకు. జస్ట్ గివ్ మీ డేట్స్. Within 1 month I can start a movie with actors like Nagarjuna and this thing. They should have that. ఆ ప్యాషన్ ఉండాలి కదా, ప్యాషన్ ఉండాలి, ధైర్యం ఉండాలి. మీరు ఒక నిమిషంలో ఒప్పుకున్న సినిమా కదా ఋషులు లాంటి సినిమా,
అంటే అక్కడ చూసారు కాబట్టి చూసినా కూడా ఆడుతుంది కాబట్టి మీరు ఒప్పుకున్నారు యాక్చువల్గా. సో దేర్ ఆర్ పీపుల్ హియర్ ఆల్సో. ఐఎమ్ దేర్ టు మేక్ ఫిల్మ్స్. ఇప్పుడు అదే కోకిల్లో స్టార్స్ ఊహించుకోండి. ఇఫ్ ఐ మేక్ ఇన్ హిందీ, యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎన్ ఐడియా టు మేక్ దట్ కోకిలా ఇన్ హిందీ యాక్చువల్లీ. సో దానికి స్టార్స్ కావాలి. ఇప్పుడు ఐ కెనాట్ మేక్ ఇట్ విత్ న్యూ యాక్టర్స్. లైక్ అప్పుడు కూడా న్యూ కదే, శోభన ఆల్రెడీ యాక్టెడ్ సమ్ 15 ఫిల్మ్స్, నరేష్ 30 సినిమాలు యాక్ట్ చేసి అప్పుడు సినిమాలు తక్కువ ఉన్నాయి అంతే తప్పితే వాళ్ళిద్దరు కూడా సెమీ స్టార్స్ కింద లెక్క. బట్ మార్కెట్ లేదు అప్పటికి. మీరు చంద్రపల్లి అంటారు ఆ టైంలో. సో నాకు ఎవరో ఒకరికి కావాలి కాబట్టి అప్పుడు పెట్టాను యాక్చువల్గా. అలాగే ఇప్పుడు పొజిషన్ అలా లేదు. అటువంటి సబ్జెక్ట్ చేయాలంటే కొంచెం స్టార్డమ్ ఉండాలి. కొన్ని సినిమాలు కొత్త వాళ్ళతో తీయచ్చు, కొన్ని సినిమాలు స్టార్స్తోనే తీయాలి. ఇప్పుడు దృశ్యం ఉంది, కొత్త వాళ్ళని ఊహించుకున్న సినిమా ఆడుతుంది. ఎందుకు ఆడుతుంటారు? ఆడదు అంతే. మీరు ముందు థియేటర్ వరకు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే వెంకటేష్ లాగాడు అక్కడికి థియేటర్ వరకు. ఎంటైర్ సినిమా హిట్ కారణం బికాజ్ ఆఫ్ వెంకటేష్. థియేటర్కి వెళ్ళిన తర్వాత తప్పచ్చు ఇంత మంచి నటన నేను మలయాళంలో చూశాను, తెలుగులో కూడా అంత బాగా తీసుంటారు అని ఇదైపోయి సినిమా ఇట్ వాజ్ ఎ హిట్. వై ఇట్ హిట్? బికాజ్ ఆఫ్ వెంకటేష్, బికాజ్ ద సబ్జెక్ట్ ఈజ్ గుడ్. ఇప్పుడు అదే సబ్జెక్టు కొత్తగా చెప్పినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి మిస్టర్ వెంకటేష్ గారు అని చెప్తాను అనమాట. అదవుతుంది. అటువంటి చెప్పే సత్తా మాకు కూడా ఉంది. అంతకంటే గొప్ప గొప్ప సబ్జెక్టులు ఉన్నాయి యాక్చువల్గా. ఎవరైనా అక్కడికి తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వస్తే వాళ్ళతో చెప్తుంటారు, మీరు మాతో సినిమా తీస్తే బాగుంటుందని. మనం ఎక్కడ కానీ చూసాను అలాగా. వై ఆర్ యూ లైక్ దిస్? దెర్ ఆర్ పీపుల్ హియర్ ఆల్సో. ఇప్పుడు మనం అనే సినిమా తీశారు, ఆయనకి నిజంగా బాగా అర్థం చేసుకునే శక్తి ఉంది కాబట్టి అది డైరెక్ట్ సినిమా, అది వచ్చిపోయాను. థ్యాంక్స్ టు నాగార్జున అండ్ ఈజ్ మెచ్యూరిటీ, బికాజ్ ఈ మేడ్. కానీ అప్పుడు నాగేశ్వరరావు గారు అందరికీ కలిసి అతను సబ్జెక్ట్ చేసిన అతను కూడా ఐ షుడ్ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ రైటర్. వాళ్ళ ఫ్యామిలీని ఊహించుకుని అంత బాగా సబ్జెక్ట్ వాళ్ళకే పని చేస్తుంది. ఆ 3 ప్లేస్లో వేరే యాక్టర్ని ఊహించుకుని సినిమా ఆడుతుంది. వాళ్ళ యొక్క ఇమేజ్ కెరియర్స్ ఉన్నది కదా, ఆ ఇమేజ్ ఉంటుంది వెనకాల. ఒక పెద్ద కరుణ, ఒక కాంతిలాగా సత్యబాబాకి దేవుళ్ళకి ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. నాగార్జునకి ఒక ఇమేజ్ ఉంది, నాగేశ్వరరావు గారికి పెద్ద ఇమేజ్ ఉంది, ఈ అబ్బాయికి చిన్న కుర్రాడికి కొంత ఇమేజ్ ఉంది. సో వీళ్ళందరికీ కలిసి ఒక ఫ్యామిలీ సినిమాకి ప్రతి ఒక్కటి అనుకుంటాడు. ఇండియాలో అందరికీ తెలుసు కదా నాగేశ్వరరావు గారు అంటేనే. సో వాళ్ళు ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళని ఊహించుకుని సినిమా చూస్తారు. అలా కొత్త వాళ్ళని ఎలా ఊహించుకుంటారు మీరు? ఆ సబ్జెక్ట్ వాళ్ళకి కుదురుద్ది. అదే మనం సబ్జెక్ట్ ఇంకోళ్ళతో తీస్తే ఆడదు. దిస్ ఈజ్ ఆల్ యూజింగ్ యువర్ ఇమేజ్, యూజింగ్ యువర్ గుడ్ ఆఫీసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ గ్లామర్, యువర్ నేమ్. అలా అనిశ్చిత వాళ్ళు తీయలేము. ఇప్పుడు దృశ్యం అలా కాదు. యువర్ ఓన్లీ ఇమేజ్. ఒక పెద్ద నటుడు, పెద్ద స్టార్ యాక్టెడ్ అదే ఆర్డినరీ ఫీలో కాబట్టి సినిమా చూస్తారు. అది మీరు నేను యాక్ట్ చేసి ఎవరు చూస్తాడు? చూడరు కదా. థియేటర్ రావాలి కదా ముందు. లేదా దృశ్యం అనగానే పారిపోతారు. గీతాకృష్ణ దృశ్యం అంటారు, బాబు ఏదో చూపిస్తారని చెప్పి పారిపోతారు. అక్కడ వెంకటేష్ కనపడ్డాడు అనుకోండి, డెఫినెట్గా వస్తారు. ఇది యాక్చువల్గా వాస్తవం. నేను చెప్పేది చాలా చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి, దట్ ఈస్ డిఫరెంట్. యాక్చువల్గా అతని గురించి సినిమా ఆడింది నేను ఎందుకంటున్నాను, సినిమా బాగోలేదంటారు. సినిమా బాగుంది. వచ్చిన తర్వాత వాడు వెంకటేష్ చిన్న తంబి తమిళ్లో ఆడింది ఇక్కడ తీశారు, చంటి అని. దట్ ఈస్ వెన్ ఈ స్టార్టెడ్. అది రీమేక్, అది కూడా. అది ఇళయరాజా గారి గొప్ప మ్యూజిక్, గొప్ప సినిమా, గొప్ప మానవత్వం ఉన్న సినిమా. లోపల హృదయాన్ని కత్తుకునే ఇందులో క్యారెక్టర్లో వెంకటేష్ యాక్ట్ చేయడం వలన సినిమా వచ్చారు జనాలు. అదే చంటి ఎవడు కొత్తవాడితో చేస్తారంటే ఎవడు చూస్తాడు? ఎవరు చూస్తాడు చెప్పండి? సో స్టార్ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ న్యూ సబ్జెక్ట్స్. అప్పుడు మంచి మంచి సినిమాలు ఉంటాయి. మనం ఇంకోళ్ళు ఊరికే ఎక్కడన్నా కొనుక్కున్నా మాత్రం వాళ్ళకి పోయిందేం లేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ మేకింగ్ మనీ. బట్ మన వాళ్ళు కూడా అలా కొత్త సినిమా సబ్జెక్ట్ చేసినా కూడా చూస్తారు కాబట్టి స్టార్స్ తోటే కొత్త రకం సబ్జెక్ట్ చేయాలి. నా సందేశం ఏంటంటే పెద్ద పెద్ద స్టార్సే కొత్త రకం సినిమాలు చేయాలి. ఏదో ఒక సినిమా పోయి ఉంటుంది, 1 అనే సినిమా ఏదో పోయి ఉంటుంది, దట్ మస్ట్ బి లిటిల్ ఓవర్ డోస్ అయి ఉంటుంది. నేను చేసిన ప్రియతమ అలాగే ఏదో కొంచెం ఓవర్ డోసు, హెడ్ ఆఫ్ టైమ్స్, అది స్కిజోఫ్రెనియా అది. సో అలాగే ఏదో అయి ఉంటుంది యాక్చువల్గా. సో నేను ఎప్పుడు తీసానది 25 years బ్యాక్ తీశాను స్కిజోఫ్రెనియా మీద. ప్రియతమ, నిరూష, రెహమాన్ అంటే మన ఏఆర్ రెహమాన్ తోడళ్ళు, రఘు అంటారు ఇక్కడ తెలుగులో, రాధా యాక్ట్ చేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఆడుతుంది అది నేను చేసిన ప్రియతమ అనేది. సో అది ఇప్పుడు ప్రకారం చూస్తూ పొరపాటే. లైక్ రాజమౌళి ఒకసారి నా ఆడియో ఫంక్షన్లో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ కోకిల అనమాట. ఐఎమ్ ఆల్ టైమ్ ఫ్యాన్ ఆఫ్ కోకిల అని. ఈజ్ ద వెరీ గుడ్ టెక్నీషియన్, నో డౌట్. ఈజ్ ద వన్ కమర్షియల్ డైరెక్టర్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ అనుకోవచ్చు కొంతకాలం వరకు. వెరీ డెడికేటెడ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే 1 or 2 movies చూస్తే నాకు అర్థమైంది యాక్చువల్గా. అతను నా కాఫీ బార్ ఆడియోకి వచ్చినప్పుడు ఈ వాజ్ టెలింగ్
ఆ కోకిల అనే సినిమాని నేను చిన్నప్పుడు చూశాను. అది అప్పటి నుంచి ఇప్పుడు నా మనసులో ముద్ర పడిపోయిందని కొన్ని సీన్లు అలాగే చెప్పేస్తున్నాడు ఆయన. అంటే అతనికి ఎంత ప్యాషన్ సినిమా గురించి అర్థం చేసుకోండి. ప్లస్ దానికి కమర్షియలిజం అనుకోవడం అనేది అతని యొక్క ప్రతిభ. కావాలంటే అతను కోకిల లాంటి సినిమా తీయాలని ఎప్పుడు తీశాడు, ఏగలాంటి తీశాడు. ఏమన్నాడు ఇప్పుడు, నేను ఆల్ టైమ్ ఫ్యాన్ అని చెప్పి ఈ సినిమాని కథని 25 ఏళ్ళ క్రితమే కాదు ఇప్పుడు చెప్పినా కూడా ప్రొడ్యూసర్ పారిపోతాడు చెప్పాడు. ఎలా చెప్తాం కథని, ఒకటి గడ్డుపోయి ఇంకోటికి వస్తే వాడికి కనిపిస్తూ ఉంటుంది, ఎలా చెప్తామని చెప్పేసి ఈ స్పోక్ టు అబౌట్ ద కోకిల మూవీ ఫర్ లాంగ్ టైం. కానీ అతను అటువంటి సినిమాలు కూడా తీయగలడు అని ఎప్పుడు ప్రూవ్ చేసాడు. దాన్ని ఒక పెద్ద సినిమాగా తయారు చేసింది ఏగ. అంటే కోకిల అంటలేదు, అటువంటి డిఫరెంట్ యాక్టర్లు లేకుండా టెక్నిక్ తోటి బాగా సినిమా తీయగల సత్తా నాకు ఉందని ఒక కమర్షియల్ డైరెక్టర్ అనుకోవడమే ఇట్స్ ఎ గ్రేట్ వాట్ యూ కాల్ దట్ వెంచర్. నేను ఇంకా ఏగ కూడా చూడలేదు. ఐ వాంటెడ్ టు సీ బికాజ్ అటువంటి నేను ఇంగ్లీష్ సినిమా చాలా చూశాను. నేను యాక్చువల్గా తూనీగానే సినిమాని తీయాలని ఇలాగే ప్లాన్ చేశాను యాక్చువల్గాను. ఇట్స్ నాట్ లైక్ హీరో చచ్చిపోవడం అవి కాదు యాక్చువల్గా, ఇట్స్ అబౌట్ రియల్ తూనీగే. అది ఒకప్పుడు అనౌన్స్ చేశాను అది. నేను దెన్ ఐ డ్రాప్ దట్ ప్రాజెక్ట్ 2001లో. అది వర్కౌట్ అవ్వలేదు మాకు యాక్చువల్గాను. యాక్టర్స్ అందులో కూడా ఒక స్టార్ ఉండాలి. సో దెన్ ఇట్ డిడ్ నాట్ వర్కౌట్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వాజ్, ఇవన్నీ ఇటువంటివి చేయడానికి స్టార్ కానీ కోఆపరేట్ చేస్తే సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. అందరూ కావాలని ఒక కన్నడ స్టార్ని కూడా పట్టుకొచ్చి ఇది విలన్గా కూడా ఇది పెట్టినట్టున్నారు ఏగలోని. వై మేడ్ ఇట్ ఏ స్టార్ మూవీ చేసేటప్పుడు దాన్ని. అదే 2 కోట్లలో 1.5 కోట్ల సినిమా తీస్తే అన్ని థియేటర్లు దొరకవు, అంత ఆదరణ పెట్టడం, అంత పబ్లిసిటీ పెట్టడం. అది ఒక 10-15 కోట్ల రూపాయల సినిమా అయింది కాబట్టి దెన్ దే వాంటెడ్లీ ఇంక్రీజ్ ద బడ్జెట్. దే వాంటెడ్లీ కావాలని. అతని ఇంటర్వ్యూలో నేను ఒకసారి చూశాను కూడా. ముందు యాక్చువల్లీ చిన్న సినిమా అనుకున్నాం ఇది, ఫైనల్గా వీ వాంటెడ్ టు బి వెరీ బిగ్ ఫిల్మ్. చిన్న సినిమా అయితే ఎలాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనం ఇంకా 2-3 ప్రొడ్యూసర్లు కలిసి దే మేడ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాన్. దిస్ ఈజ్ హౌ పక్కా ప్లానింగ్ అనమాట. ఇఫ్ యూ ప్లాన్ వెల్ అంటే అతను ఆల్రెడీ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ కాబట్టి ఏ స్టార్ అడిగినా ఇచ్చాడు. కన్నడ వెళ్ళారు, అతను కన్విన్స్ చేసి పట్టుకొచ్చాడు. అక్కడ హీరో చేసి అతన్ని ఇక్కడ విలన్ చేయించాడు. అదొక పెద్ద ఎసెట్. ఓకే, when a guy is a hero, when a fly is a hero, and definitely he made it as a big film. కావాలని ఖర్చు పెట్టి తీసిన సినిమానే ఈగ. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి జనాలు కూడా చాలా అలవాటు పడి విభజన. ఇది అంత ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు. అదే మన తెలుగు వాళ్ళకి బాగా ఎక్కువ అది. ఈ పాట ఎక్కడ తీశారు, ఎక్కడ చుట్టేశాడు రేడు, బంజారా హిల్స్లో టూమ్స్లో నాకు చుట్టేసి ఉంటాడు. ఆ టైప్లో అయిపోయింది ఇప్పుడు. ఫిలిం ఎంత బాగున్నా కూడా వీళ్ళు రేట్ వేస్తారు అనమాట, దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయిందని. సో అది మన తెలుగు వాళ్ళకి బాగా ఎక్కువ. సో అంచేత స్టార్ ఉంటే ఇవన్నీ పోతాయి. స్టార్స్తో కూడా కొత్త రకం సినిమాలు తీసే రోజులు రావాలంటే దే షుడ్ స్టార్ట్ ఇన్వైటింగ్ డైరెక్టర్స్. టెల్ మీ సంథింగ్ న్యూ అని. లేదా న్యూకి బదులు ఏం చేస్తారు, మల్టీ స్టార్ చేస్తున్నారు. న్యూకి బదులు మల్టీ స్టార్ చేస్తే అతను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏదో చేస్తాడు, ఒక 10 మంది కోడళ్ళు కొడుకులు, ఇంక తప్ప ఇంకేం లేవట్టి. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. అది ఒకటి ఎంటర్టైన్మెంట్ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దృశ్యం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు, హృదయాన్ని కదిలించిందట కొంతమంది. నేను ఆ థియేటర్ పక్కనే ఉన్నాను, డాల్ఫిన్ హోటల్లో. యాక్చువల్గా కొత్త సినిమాలని, కొత్త రకంగా ఉన్న సబ్జెక్టులను ఆదరించేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ థింక్ ఓన్లీ వెంకటేష్. పవన్ కళ్యాణ్ కూడా సపోజ్ ఇఫ్ ఈ కమ్స్, అతనికి ఆ అభిలాష ఉంది, కానీ అతని లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ అయిపోవడం వలన కొంచెం భయపడవలసి వస్తుంది. చాలా ఎకనామిక్స్ 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే హీరో అంటే తమాషా కదా. సో వాళ్ళకి కొన్ని ఉంటాయి. బట్ యూ కెన్ ఆల్సో ట్రై. అన్నీ ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ దృశ్యంలాగా ఉండాలి లేదా, అన్నీ దృశ్యంలాగా తండ్రి లావుపాటి పెళ్ళ ఉండదు కదా. కొత్త సినిమా కెన్ బి ఎనీథింగ్, దేర్ కెన్ బి ఎనీ డిఫరెంట్ థింగ్ కదా. సో సబ్జెక్ట్ అలా కుదిరింది కాబట్టి ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయికి అలా జరిగితే తల్లి తండ్రి ఏం చేస్తారు అనేది కదా ఇతివృత్తం అందులోను. అటువంటిది ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్గాను. అతని ఏజ్కి సరిపట్టుగా, అతని బాడీ లాంగ్వేజ్ సరిపట్టుగా. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆల్సో కెన్ యాక్ట్ న్యూ. నేను వై ఆమ్ ట్రైంగ్ టు గివ్ దిస్ మెసేజ్, హీరోస్ యూ షుడ్ చేంజ్, లిజన్ టు ద సబ్జెక్ట్స్ వాట్ న్యూ వేవ్ డైరెక్టర్స్ లైక్ మీ టెల్, దెన్ యూ విల్ గెట్ వెరీ బిగ్ సక్సెసెస్. డిఫరెంట్ ఒక మంచి హీరోలు. బ్రూస్ విల్లిస్ ఉన్నాడు, ఈ యాక్సెప్టెడ్ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ 6th Sense. ఆయన అప్పటికి వరల్డ్స్ లార్జెస్ట్ రెమ్యూనరేటివ్ స్టార్. ప్రపంచంలో అతిపెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్న బ్రూస్ విల్లిస్ ఒక ఇండియాలో పుట్టిన మనోజ్ కే నైట్ శ్యామ్లాన్ అనే ఒక అతను. అప్పుడు ఆల్రెడీ 2-3 సినిమాలు రాశాడు అతను, స్టూవర్ట్ లిటిల్ అయ్యి రాశాడు. ఒక డైరెక్టర్గా ఒక ఏజెన్సీ ద్వారా, డైరెక్ట్గా అతను కూడా కాలేదు, ఒక ఏజెన్సీ ద్వారా సబ్జెక్ట్ ఇస్తే సబ్జెక్ట్ చూసి ఇతివృత్తాన్ని చూసి, అతను హీరో కూడా కాదు సినిమాలో, హీరో చిన్నపిల్లాడు,
సిక్స్త్ సెన్స్లో ఒప్పుకున్నాడు అని చేత ఆ లెవెల్కి మనం వెళ్ళాలి. పాటలు ఉంటే అన్నీ ఉంటాయి, అన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఇండియాలో పాటలు లేకుండా సినిమా ఉండదు. సాంగ్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ ఫ్యాక్ట్ ఇన్ ఇండియన్ సినిమా. బట్ అవన్నీ ఉన్నా కూడా కొత్తగా మంచి సబ్జెక్టు, హృదయానికి దగ్గరగా ఉన్న సబ్జెక్టులు చేయడానికి రెడీ అవ్వాలి. ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఎందుకు రెడీ అయ్యాడు? బికాజ్ మోహన్ లాల్ చేశాడు కాబట్టి, మోహన్ లాల్ లాంటి క్యారెక్టర్ చేశాడు కాబట్టి వెంకటేష్ చేశాడు. అద్భుతంగా నటించాడు మోహన్ లాల్. అంత అద్భుతంగా నేను నటించాడు నేను విన్నాను. నేను చూడలేదు తెలుగు సినిమా. బట్ నేను ఆ థియేటర్ పక్కనే ఉన్న హోటల్లో ఉన్నాను రిలీజ్ అయినప్పుడు, విశాఖపట్నంలో డాల్ఫిన్లో. వెన్ ఐ యూస్ టు వాంటెడ్ టు ఆస్క్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అద్భుతంగా నటించాడు వెంకటేష్. సినిమా కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఐ వాస్ టోల్డ్ అనమాట. వై ఐ వాస్ టాకింగ్ సో మచ్ అబౌట్ దృశ్యం బికాజ్ అటువంటి సినిమాలు మేము కూడా చెప్పగలం, అటువంటి ఇంకా మంచిగా చెప్పగలం. హృదయాన్ని టచ్ చేస్తూ ఒక కొత్త రకంగా ఉండే కొత్త సబ్జెక్ట్, కొత్త ఉంది మనలో జరిగే సబ్జెక్టు. మీరు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు, సంథింగ్ హ్యాపెన్స్ టు యూ. ఎవడో రాజకీయవేత్త కారు అడ్డం వస్తుంది అనుకోండి, ఎదురుకన్నా దిగి అడుగుతారు, అడిగినందుకు అతను కాల్చి పడేసాడు అనుకోండి. దిస్ ఇస్ ద సబ్జెక్ట్. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ద సబ్జెక్ట్. ఇది నువ్వు చేసి నేను చేస్తే కంటే ఒక పెద్ద హీరో చేశాడు అనుకోండి, ఇదే కెమెరామెన్ గానో ఏదో నా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. థియేటర్ మనం చూసినారు కదా, డైరెక్టర్ మీకు ఇమేజ్ ఉందని అన్నా కూడా కొంతవరకే. ఈ రోజుల్లో స్టార్కు ఉండే ఇమేజ్తో కంపేర్ చేస్తే డైరెక్టర్కి ఇమేజ్ నథింగ్. డైరెక్టర్ ఈజ్ దేర్ బట్ స్టిల్ డిఫరెంట్ డైరెక్టర్స్ లాంటి పేర్లు కొన్ని ఉన్నా కూడా స్టార్డమ్ ఈ స్టార్డమ్. వాళ్ళకి అన్ని విధాల స్టార్డమ్ తెచ్చుకున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి సబ్జెక్ట్ చేస్తే మంచి చాలా ఎక్కువ వస్తాయి. అన్నీ ఒకే రకం సినిమాలు, ఆగడు ఒక్కడో పోవడో ఈడు ఆడు, వాట్ ద హెల్ ఈజ్ దిస్. అస్తమాన్ ఇవే సినిమాలా, అన్ని సినిమాలు అలాగే. దిస్ ఇస్ అ మెసేజ్ ఫర్ హిమ్ ఆల్సో. వై ఆర్ దే పుట్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఇది సేమ్ థింగ్ ఉంటుంది. నాకు అవన్నీ పాటలు ఒకేలా ఉంటాయి. హీరోయిన్ మారుతూ ఉంటుందేమో అప్పుడప్పుడు చెప్తే, అన్నీ ఒకేసారి ఫారిన్ కంట్రీలో ఉంటారు. పాటలు తీయొచ్చు, బట్ దట్స్ ఆల్సో కెన్ బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది చేయొచ్చు. ఏమీ లేవే దృశ్యంలో, ఓన్లీ నటనే ఉంది. ఐ హెవ్ సీన్ దట్. అలాగా ఒక దృశ్యం లాంటి కదా అట్. ఇంకా ఫ్యాషనబుల్ చాలా మంచి మంచి సినిమాలు తీయచ్చు, హైఫైగా కూడా తీయచ్చు. సబ్జెక్ట్ వాళ్ళు ఒప్పుకోవాలి. కొత్త సబ్జెక్ట్ అనేటప్పటికీ అవి ఒప్పుకోవట్లేదు. ఎక్కడన్నా ఆడితేనే దాన్ని నమూనాగా తీసుకుని వీ వాంటెడ్ టు మేక్ అంటారు అనమాట. సో ఎనివే, ఇఫ్ యూ కెడ్ షో దిస్ టు ఇన్ యువర్ ఇండియా గ్లిడ్జ్, పీపుల్ విల్ ఇట్ హ్యాస్ టు రీచ్, మీడియా షుడ్ రీచ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది కదా, ప్రపంచం అంతా కమ్యూనికేటివ్ అయిపోయింది. ఇట్ షుడ్ రీచ్ టు ఆల్ ద స్టార్స్, దెన్ దే విల్ బయట యాక్సెప్ట్. నాకు యాక్సెప్ట్ చేయాలి కదా అక్కడ. మీలాడు కొత్త డైరెక్టర్కి వెళ్ళి ఒక్కొక్క సబ్జెక్ట్ నేను ఇలా చేయగలను కాదు, ఒకటి చూస్తారు. ఈ డైరెక్టర్కి ఆల్రెడీ సినిమాలు చేశాడు లేదా, ఇతను ఇంత సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలడా లేదా అనేది ఆలోచిస్తారు అంతే. కొత్తవాడు అంతే. అప్పటికి అదే 2 సినిమాలు చేసిన డైరెక్టర్ వెళ్ళినా కూడా ఇటువంటి సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయలేరు ఈ రోజున? దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్, సో మెనీ వెరీ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఆర్ దేర్. సగం సినిమా అంతా క్యారీ చేయడానికి కెమెరామెన్ ఈజ్ దేర్. వీఆర్ ఆల్ విత్ వెల్ ఎక్విప్డ్ లైక్ హాలీవుడ్. మనం ఏం తీసుకుపోలేదు యాక్చువల్గా. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అక్కడ ఏముందో అంతా ఇక్కడ ఉంది యాక్చువల్గా. అది ఆ వాటితో తీయాలంటే స్టార్ ఉండాలి, లేకపోతే గిట్టుబాటు కాదు. చిన్న సినిమా అనేటప్పటికి కష్టపడుతూ కెమెరాలు భుజాన్ని వేసుకుని మోసుకుంటూ జాగ్రత్తగా తీసుకునే సినిమాలు చిన్న సినిమా ఆ లెవెల్లో తీసామనుకోండి, అంత పెద్ద ఎక్విప్మెంట్ తీసుకుని, ఇట్ మైట్ నాట్ వర్కౌట్. సో ఇది ఒక నగ్న సత్యం ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. సక్సెస్ మంత్ర ఆఫ్ సినిమా ఇండస్ట్రీ అంటే స్టార్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు యాక్సెప్ట్ న్యూ సబ్జెక్ట్స్. థరోగా లెట్ దెమ్ స్టడీ, టేక్ 6 months టైమ్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, యాక్సెప్ట్ ఇట్. ఒక్క మలయాళంలో ఒక చోట చేస్తారు, నవ్వు బాలీవుడ్లో కూడా చేస్తున్నారు. దాన్ని టూ మచ్ ఆఫ్ టెక్నికల్ డామినేషన్ చేసేయడం వల్ల వాళ్ళ సినిమాలు ఆడలేదు. బాలీవుడ్లో అక్కడ కూడా స్టార్డమ్ ఉంది, అక్కడ చాలా సినిమాలు ట్రై చేస్తున్నారు యాక్చువల్గా. మన ఏదో ఒక మంచి ఫిల్మ్ ఏదో ట్రై చేశారు, బట్ విలేజ్ లవ్ స్టోరీ కింద చేశారు. దేశీ లవ్ స్టోరీయే, దేశీ మీద ఏదో వచ్చింది అది. ఇట్స్ వెరీ సినిమా పేరే దేశీ లవ్ స్టోరీ సంథింగ్ దే సెడ్. ఇట్స్ వెరీ గుడ్. అలా దేర్ ఆర్ సో మెనీ. అంత కొత్త వాళ్ళతో పెట్టి చాలా ఎథనిక్గా తీశారు ఆ సినిమాని. దాంట్లో దేర్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. నేను ఎస్టర్డే ఐ వాస్ సీయింగ్ సమ్ ట్రయల్స్, వెరీ గుడ్ ఫిల్మ్. కొత్త వాళ్ళతో తీసేటప్పుడు కష్టాలు, బాలీవుడ్ అని ఒకటే కష్టాలు, టాలీవుడ్ అని ఒకటే కష్టాలు, మందని ఒకటే కష్టాలు. బట్ మంచి సినిమా ఎప్పుడైనా ఆడద్ది. అండ్ ఐ విష్ దిస్ మెసేజ్ ఆఫ్ మైండ్, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఉంటుంది, టేక్ ఇట్ టు హార్ట్ అండ్ రియాక్ట్ విత్ పాజిటివ్ నోట్. అందరికీ కూడా, చిన్న సినిమా వాళ్ళకి కానీ పెద్ద సినిమాకి కానీ, అండ్ ఆల్సో ఫర్ యూత్, ఎంటైర్ యూత్, లైక్
short filmmakers. Don't make short films, make smart films. And please do call me and ask me ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, అండ్ ఆల్సో కమ్ టు మై వర్క్షాప్స్. దిస్ ఈస్ ప్రజెంటేషన్ బై GKFS, గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఫిల్మ్ చేయట్లేదంటే వన్ ఫెయిల్ అవ్వడం వల్లే ఇప్పుడు మళ్ళీ ఆయన కమర్షియల్ గవర్నమెంట్కి వచ్చి ఎవరు ఎలాగా వన్ సినిమాని రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు వన్ సినిమా ఆడలేదు కాబట్టి మళ్ళీ అదే ధోరణి, మామూలు ధోరణి సినిమాలే మహేష్ బాబు లాంటి స్టార్కి తీయాలని మీ ప్రశ్న కదా. అందరూ వన్ సినిమా లాగే వెరైటీ సినిమా తీయాలని లేదు కదా. దృశ్యం లాంటి మంచి సినిమా కూడా తీయచ్చు కదా. అలాగని వన్ మంచి సినిమా కాదని కాదు కదా. సైంటిఫిక్ రీజన్స్, సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్స్, సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్న సినిమాలు కొంచెం ఆలోచింపజేస్తాయి. అవి మన వాళ్ళకి పెద్ద ఇష్టపడరు, ఎందుకంటే మహేష్ బాబు స్టార్ దేర్. అంటే అతను పెట్టి దృశ్యం లాంటి సినిమా కూడా చేయొచ్చు. దృశ్యంలో ఏమీ లేవు కదా, ఏ సైంటిఫిక్ లేవు, ఏ గొడవలు లేవు, ఏ గోసలు ఏమీ లేవు కదా. అంచేది మంచి సినిమా, ఒక డిఫరెంట్ సినిమా అనేది మంచి కదా అక్కడ. దట్స్ ఆల్సో గుడ్ ఫిల్మ్. ఇటువంటి ఫిల్మ్స్, డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడానికి అవే సబ్జెక్టులు కాదు, అవే కొలమానం కాదు. వేరే వేరే మానవతా దృష్టితో, హ్యూమన్ రిలేషన్స్ తోటి తీసిన సినిమా దృశ్యం. వై ఐఎమ్ టెలింగ్ సో మెనీ టైమ్స్ దృశ్యం, బికాజ్ పెద్ద స్టార్స్ చేయవలసిన సినిమాలు అవన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ ఒక్క హిందీ సినిమా పెద్ద స్టార్ యాక్ట్ చేస్తే దేశం అంతా చూస్తే వాళ్ళకి 100 కోట్లు వస్తుంది, 100 crores క్లబ్ అంటున్నారు. ఒక్క స్టేట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన సినిమాని ఈ రోజున 100 కోట్లు టచ్ చేస్తుందంటే ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హాలీవుడ్ కదా. అంటే అంత ఇమేజ్ ఉందని అతనికి, అతనికే తెలియదు బహుశా అంత ఇమేజ్ ఉందని. సో హీఈస్ లార్జెస్ట్ దెన్ ద లైఫ్ అనమాట. అటువంటి అతను మరి మామూలు కొత్త సబ్జెక్ట్ చేయడానికి భయపడాలి, చాలా ఆలోచించాలి, కానీ చేసిన ఆడతాయి. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మళ్ళీ ఇతివృత్తం మటుకు మనసుకి హృదయానికి దగ్గరగా ఉండే ఇతివృత్తం కూడా చేయొచ్చు, డిఫరెంట్గా చేయొచ్చు అనమాట. డిఫరెంట్గా చేయగల సత్తా ఉన్న నటులు వాళ్ళంతా, వెంకటేష్ కానీ, మన నాగార్జున, మన పవన్ కళ్యాణ్ కానీ. ఫర్ నాగార్జున ఈజ్ గ్లామరస్, ఈయన ఎవరు గ్లామర్ హీరో కాబట్టి. సో మన్మధుడు ఆడలేదు మరి, మన్మధులో మరి అతనితో అతను మీద ఉన్న డైలాగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఫెంటాస్టిక్ ఆడింది కదా. ఇట్స్ ద పవర్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఐ గివ్ ఏ మెసేజ్ టు ఆల్ ద స్టార్స్, యాక్సెప్ట్ న్యూ సబ్జెక్ట్స్. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెడతాం అందులో, బట్ యాక్సెప్ట్ న్యూ సబ్జెక్ట్స్.